తండ్రి అయిన దేవుణ్ణి చూచిన వారు కానీ ఆయనతో మాట్లాడిన వారు కానీ ఇంకా భూమి మీద బ్రతకరు అని మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. మరి బైబిల్లో చాలా చోట్ల దేవుడు కనిపించాడు, ప్రవక్తలతో మాట్లాడాను అని చదివాను. మరి దీని ఉద్దేశం ఏంటి చెప్పమని అడుగుతున్నారు. ప్రియులరా, పాత నిబంధనలో దేవుడు కనిపించినట్లు, దేవుడు మాట్లాడినట్లు నేరుగా రాయబడుతుంది. 66 పుస్తకాలు కంప్లీట్ కాలేదు. పాత నిబంధన 39 పుస్తకాలు. పరిపూర్ణమైన జ్ఞానం, సర్వసత్యం ఎప్పుడు వచ్చిందంటే క్రొత్త నిబంధన వచ్చేసరికి సర్వసత్యం వచ్చింది. అంటే కొన్ని విషయాలు యేసుక్రీస్తు వచ్చినంత వరకు కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయట పెట్టాడు. ప్రవక్తల దగ్గర మాటలాడాడు దేవుడు అన్న ప్రతి చోట దేవదూత ఉంటుంది, మర్చిపోకండి. దేవదూతే మాట్లాడుతుంది, కానీ ఎవరి పక్షాన మాట్లాడుతుంది? దేవుని పక్షాన మాట్లాడుతుంది. అందుకే ఆ మాట దేవదూతది కాదు గనక దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ మాట ఎవరిది? దేవునిది గనక దేవుడు మాట్లాడుచున్నాడు అన్నాడే తప్ప అంత మాత్రం చేత దేవుడు వచ్చి వారికి కనిపించాడని, దేవుని స్వరం వారికి వినిపించబడిందని అర్థం కాదు. ఎలా చెప్పగలం? దీనికి ఎగ్జాంపుల్ ఉందా అంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచుండగా ఆ మందను అరణ్యం అవతలికి తోలుకొని పోయాను. అలా తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైంది ఎవరని రాశాడు? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. క్రిందికి చదవండి, ఇంకా ఏముంటుందో. అగ్ని వలన ఆ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ పక్కకెళ్ళి ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దాన్ని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా చూచెను. ఏమండి, ఇక్కడ వచ్చింది ఎవరని చెప్పాడు? దూత వచ్చింది అన్నాడు. కానీ ఇక్కడ ఎవరు చూసిన అంటున్నాడు? యెహోవా దూత. ఇంకా ఏమంటున్నాడు చదవండి. దేవుడు ఆ పొద నడిమి నుండి అన్నాడు. ఆ పొద నడిమి నుండి మోషే మోషే వచ్చింది ఎవరని చెప్పాడు? దేవదూత. వచ్చింది ఎవరు? దేవదూత. కానీ మాట్లాడుతుంది ఎవరని చెప్తున్నాడు? యెహోవా మాట్లాడుతున్నాడు అన్న. దీన్ని బట్టి రకరకాల బోధలు చేశారండి. రకరకాల బోధలు. ఎలాంటి బోధలు అంటే మొదటి నుంచి యేసుక్రీస్తే వచ్చాడని, దేవదూత అన్న ప్రతి చోట యేసుక్రీస్తున్నాడని, ఆయన కూడా యెహోవా అని, యెహోవా మాట్లాడుచున్నాడు అంటే యేసుక్రీస్తు మాట్లాడాడని, ఇలాగ కొన్ని బోధలు మొదలుపెట్టారండి ఈ మధ్యకాలంలో. కానీ వాస్తవం ఏమిటంటే అక్కడ వచ్చింది దేవదూతే. ఎలా కన్ఫర్మ్ చేయగలమండి? ఒక వాక్యానికి సమాధానం బైబిల్లో మరొక వాక్యం చెబుతుంది కనుక. ఒక వాక్యం చెప్పబడిన సమాధానం, లేదంటే ఒక వాక్యంలో వచ్చినటువంటి సందేహానికి సమాధానం మరలా ఎవరు చెప్పాలి? వాక్యమే చెప్పాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 40 ఏండ్లైన పిమ్మట పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఒక దేవదూత అతనికి అగపడెను. సీనాయి పర్వతారణ్యమందు ఒక దేవదూత అతనికి అగపడెను. రైట్. ఇప్పుడు మాట్లాడింది ఎవరని చెబుతున్నాడో చూడండి. 38 చదువుదాం డైరెక్ట్. 38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత. మాట్లాడింది ఎవరు? మరి అక్కడ ఎవరు మాట్లాడినట్లుంది? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఎవరు మాట్లాడినట్లుంది? యెహోవా అన్నాడని, దేవుడే మాట్లాడాడని చాలామంది అనుకున్నారు. కానీ సర్వసత్యం అనబడిన క్రొత్త నిబంధన వచ్చినప్పుడు క్లియర్గా ఇక్కడ చెబుతున్నాడు. ఎవరు మాట్లాడారట? దేవదూత మాట్లాడాడు. దేవదూత మాట్లాడాడు. దేవదూత మాట్లాడాడు. ఈ ప్రసంగం అంతా ఎవరు చేస్తున్నారు మీకు తెలుసు కదా. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఈ ప్రసంగం చేస్తున్న వ్యక్తి ఎవరు? స్టెఫన్. ఈ ప్రసంగం చేస్తున్నది ఎవరు? స్టెఫన్ ప్రసంగం. ఇదంతా అర్థమైందా? సందర్భాలు తెలియాలి. జయశాలి గారు అడిగినట్టు నేను కూడా ప్రశ్నలు అడిగితే బాగుంది. శనివారం జయశాలి గారు ప్రశ్నలు అడుగుతున్నారు, తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. ఫాలో అవుతున్నారా? ఒక వారం నేను కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగే కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది. ఎంతమంది వస్తారు? ఎంతమంది అడగాల వద్దా? అడగాలి. రైట్. మీరు బైబిల్ చదవండి. ఓకే.
గనుక సీనాయి పర్వతారణ్యమందు దేవుడు మాట్లాడాడని పాత నిబంధనలో కనపడవచ్చు, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని పక్షంగా దేవదూత మాట్లాడింది. ఆ మాట దేవునిదే, కానీ ఆ మోషే విన్న స్వరం ఎవరిది? దేవదూత స్వరం. అందుకే యేసుక్రీస్తు అన్నాడు 5:37 యోహాను సువార్త 5:37 యోహాను సువార్త 5:37 మీరే కాలమందైనను ఆయన స్వరం వినలేదు, స్వరూపము చూడలేదు. స్వరం వినలేదు, స్వరూపం చూడలేదు. ఒకవేళ ప్రవక్తలైన వాళ్ళు దేవుని స్వరము విని దేవుని స్వరూపం చూస్తే యేసుక్రీస్తు అబద్ధం చెప్తాడా? చెప్పడు కదా. యేసుక్రీస్తు అబద్ధం చెప్పడు. మీరు చూడలేదంటే చూడలేదు. మరి ఆ రోజు దేవుడిని చూసినట్లుగా ముఖాముఖి చూసినట్లుగా మోషే ముఖాముఖిగా చూశానని రాయబడింది కదా. ఆ రోజు దేవదూతను ముఖాముఖిగా చూశాడు, ముఖాముఖిగా మాట్లాడాడు. ఇందులో ఒక లాజిక్ ఉందండి. ప్రతి ప్రవక్త దగ్గరండి పరలోకం నుంచి సమాచారం తీసుకొచ్చి దేవదూతలు చెప్పేవాళ్ళు. కానీ మోషే విషయంలో ఏం జరిగింది తెలుసా? పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతుంటే ఆన్ ది స్పాట్ దేవదూత ట్రాన్స్లేషన్ చేస్తుంది. సీనాయి పర్వతం మీద అదే జరిగింది. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు నేరుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎక్కడికి వచ్చి కన్వర్ట్ అవుతుంది. ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను మీతో, నా స్వరం చేరుతుందా? ఈ స్వరాన్ని ఒక శబ్దయంత్రం గ్రహించి దానిని కొన్ని రెట్లు పెద్దది చేసి మీకు వినిపిస్తుందా? నా స్వరం నేరుగా చేరటం లేదు. ఇది ఆపేసాను అనుకో, చేరిందా? మధ్యలో ఏముంది? సౌండ్ బాక్స్, సౌండ్ సిస్టమ్. పరలోకం నుండి దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరం నేరుగా మోషేని తాకూడదు. అందుకే మాధ్యమికంగా దేవదూతుండి ఆ స్వరాన్ని దేవదూత స్వీకరించి వెంటనే ట్రాన్స్లేషన్ మోషేకి చేస్తుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. అసెంబ్లీలో ఎవడే భాష మాట్లాడినా ఎవడికి కావాల్సిన భాషలో అది ట్రాన్స్లేషన్ చేస్తుంది. తెలుగుడు తెలుగు మాట్లాడితే హిందీ వాళ్ళకి హిందీలో వినపడిపోతుంది. ఎందుకంటే మనకు కూడా ఏ సాఫ్ట్వేర్ వచ్చింది కదా, పాట పాడుతూ ఉంటేనే దాని మీద ఆ లిరిక్స్ పడిపోతూ ఉంటాయి. మొన్న విచిత్రం అండి, ఆ పుణే కాలేజీ వాళ్ళు చేశారు. నా మెసేజ్ హిందీలో, షార్ట్ మెసేజ్ హిందీలో విడిచిపెట్టారు. నేను చూసి షాక్. నాదే వాయిస్ నాదే, కానీ ఎరగదీసేస్తున్నాను హిందీ. నాకేం రాదు. यीशु मसीह के अनुयायी यानी मसीही का अर्थ है मसीह का अनुसरण करने वाला। हमें उनका अनुसरण क्यों करना चाहिए? मेरा अनुसरण करने का मतलब है, फॉलो करने का मतलब है ये नहीं कि आप सड़क पर दौड़ने की बात कर रहे हैं। ఎలా సాధ్యమైంది? ఏఐ అదే వాయిస్తో అది చెప్తుంది. అంటే నేను మాట్లాడానా హిందీ, అది మాట్లాడింది. అలాగే దేవుడు నేరుగా చెబుతున్నప్పుడు మధ్యలో మాధ్యమికంగా ఉండి దేవదూత దాన్ని గ్రహించి మోషేకి వినిపించింది. ఇలా ఏ ప్రవక్త దగ్గర జరగలేదు. మిగిలిన ప్రవక్తలందరికీ దేవదూతకు పరలోకంలో చెప్పేవాడు, అక్కడి నుంచి వచ్చేది దేవుడు చెప్పిందాన్ని దేవదూతలు చెప్పేవాడు. కనుక ఏ ప్రవక్త దగ్గరికైనా వచ్చింది దేవదూతలే, వాక్యాన్ని తెచ్చింది దేవదూతలే. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు రాశాడు చూడండి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. వాక్యం ఎవరి ద్వారా పలుకబడింది? గనుక ప్రవక్తల దగ్గరికి వచ్చింది దేవదూతలే తప్ప నేరుగా దేవుడు రాలేదు. ఓకే, కనుక పాత నిబంధన చదువుతున్నప్పుడు మనకు అలా అర్థమవుతుంది. కానీ దాని అర్థం ఏంటి, ఎవరు అనే క్లారిటీ ఎక్కడిచ్చాడు? సర్వసత్యమైన క్రొత్త నిబంధనలో ఇచ్చాడు. ఓకే.